నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ సాయి రవిశంకర్. ఐఎమ్ సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. ఈ మధ్యన మేము చూస్తున్నాం ఏంటంటే యంగ్ పేషెంట్స్ మెయిన్లీ హార్ట్ అటాక్కి బలి అవుతున్నారు. చాలామందికి బీపీ ఉండదు, షుగర్ ఉండదు, నాన్ స్మోకర్, వెజిటేరియన్ డైట్ కూడా తీసుకున్న తర్వాత కూడా మొన్న ఒక 25 years మేల్ పేషెంట్ కేమ్ విత్ హార్ట్ అటాక్, మేజర్ హార్ట్ అటాక్. సో మేము డాక్టర్స్కి సంథింగ్ మిస్సింగ్ ఇన్ దిస్ పేషెంట్ అండి. డీటెయిల్ హిస్టరీ తీసుకుంటే పేషెంట్ ఈజ్ హ్యావింగ్ ఎ ట్రమెండస్ మెంటల్ స్ట్రెస్. మానసిక ఒత్తిడి చాలా ఎక్కువగా ఉన్నది. మానసిక ఒత్తిడికి మీరు లైట్గా తీసుకోవద్దు. అండ్ దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్, ఈవెన్ ది రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హార్ట్ డిసీజ్ అవుతుంది. సో ఇవాళ మేము మాట్లాడుకుంటాం మానసిక ఒత్తిడి, మెంటల్ స్ట్రెస్ వల్ల హార్ట్కి ఎట్లాంటి నష్టం జరుగుతుంది. ఒక పర్సన్కి స్ట్రెస్ ఏది ఉంటుందో, ఎక్యూట్ స్ట్రెస్ ఉంటుంది, క్రోనిక్ స్ట్రెస్ ఉంటుంది. ఎక్యూట్ స్ట్రెస్ అనుకోండి, సడన్గా మీకు చాలా దగ్గరైన పేషెంట్ ఎవరైనా ఎక్స్పైర్ అయిపోతే ఎక్యూట్ స్ట్రెస్ అంటారు. క్రోనిక్ స్ట్రెస్ అనుకోండి, ఎయిదర్ ప్రొఫెషనలీ అవుతుంది, మనీ టైర్ అవుతుంది, ఫ్యామిలీ అవుతుంది. ఇవన్నీ అంటే కంటిన్యూస్గా కొన్ని 6 నెలలు, 1 year, 2 years పెట్టి ఉంటాయి. సో దీనివల్ల ఏంటవుతుంది, క్రోనిక్ స్ట్రెస్ వల్ల బాడీలో ఎడ్రెనలిన్ లెవెల్, కార్టిసాల్ లెవెల్, డోపమిన్ లెవెల్ అవన్నీ కొంచెం పెరిగిపోతాయి. సో ఎడ్రెనలిన్ అండ్ కార్టిసాల్ లెవెల్స్ ఏది ఉంటాయో అది పెరిగిపోతే పేషెంట్స్ బీపీ రైజ్ అవుతుంది, కొలెస్ట్రాల్ లెవెల్ రైజ్ అవుతుంది, షుగర్ లెవెల్ రైజ్ అవుతుంది. అండ్ ఇన్ఫ్లామేటరీ మార్కర్స్ ఏది ఉంటుందో, టిఎన్ఎఫ్ ఆల్ఫా, ఇంటర్లూకిన్ 6, ఇన్ఫ్లామేషన్ ఏది ఉంటుందో దీనివల్ల ఎక్కువ అవుతుంది. దానివల్ల ఎండోథెలియల్ డిస్ఫంక్షన్ అయి హార్ట్ అటాక్ రావడం ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో డైరెక్ట్లీ మెంటల్ స్ట్రెస్ ఈజ్ రిలేటెడ్ టు హార్ట్ అటాక్. సో దాని గురించి మీరు ఖచ్చితంగా సీరియస్గా ఇది తీసుకోవాలి. సో చాలామంది నా దగ్గరికి పేషెంట్ వస్తుంటారు, సార్ స్ట్రెస్ ఉన్నది, మీ ఎంత చేసినా. ఎస్, దెర్ ఈజ్ అ ట్రీట్మెంట్ ఫర్ ది స్ట్రెస్. అది మీ వల్లే అవుతుంది. సమ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మీరు చేసుకుంటారు అంటే ఖచ్చితంగా అవుతుంది. ఏం చేయాలి, ఒక పర్సన్కి సపోజ్ క్రోనిక్ స్ట్రెస్ ఉన్నది అనుకోండి, ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయండి దేనివల్ల మీకు స్ట్రెస్ ఎక్కువ వస్తున్నది. ఫర్ ఆ పాయింట్ ఏదో మీరు క్లియర్గా ఐడెంటిఫై చేసుకోండి. ఆ పాయింట్కి సొల్యూషన్ ఏదో మీరు కొంచెం అయినా పార్షియల్ సొల్యూషన్ కూడా తీసుకోండి. దానికి పరిష్కారం ఏంటో మీరు ఫస్ట్ ఆలోచించుకోండి. అది ఎట్లా తగ్గాలా అది ఒకసారి చూసుకోండి. నెంబర్ 2, ఏ స్ట్రెస్ ఉన్నది అనుకోండి, ఖచ్చితంగా మీరు 45 minutes per day రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయండి. సో ఇప్పుడు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసిన వల్ల బాడీలో ఎండార్ఫిన్స్ లెవెల్స్ ఏదో కొంచెం పెరుగుతుంది. దట్ ఈజ్ ఎ హార్మోన్. ఎండార్ఫిన్ లెవెల్ పెరిగితే 100% మీకు స్ట్రెస్ లెవెల్ తగ్గిపోతుంది. సో వెల్ బీయింగ్ అయిపోతారు. సో మీరు అనుకుంటారు ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల మెంటల్ స్ట్రెస్ ఎట్లా తగ్గుతుంది, ఖచ్చితంగా తగ్గుతుంది. సో దీనివల్ల మీకు ఫిజికలీ ఫిట్ ఉంటారు, మెంటలీ స్ట్రెస్ ఫ్రీ అవుతారు. సో నంబర్ 1 ఈజ్ 100% ఈజ్ ఎక్సర్సైజ్ మీరు చేయాలి. ఈ స్ట్రెస్ ఉన్న వాళ్ళు చాలా మట్టుకు అసలు నిద్ర రాదు. ఎవరికి స్ట్రెస్ ఉన్నదో నిద్ర పట్టదు. సో వాళ్ళకి నిద్ర పట్టకుండా వాళ్ళు డ్రగ్స్ అవని, స్మోకింగ్ అవని, ఆల్కహాల్కి అడిక్షన్ అయ్యి ప్లస్ ఒబేసిటీ అయిపోతారు. వాళ్ళకి ఫుడ్ ఏంటి, జంక్ ఫుడ్ తినడానికే ఎక్కువ ఉంటాయి. ఆ మెంటాలిటీ అట్లా అయిపోతారు. దానివల్ల పేషెంట్ ఒబేసిటీ అయిపోతారు. దీనివల్ల స్ట్రెస్ వల్లే ఇవన్నీ ప్రాబ్లమ్, స్మోకింగ్ అవని, డ్రగ్స్ అవని, నిద్ర లేకపోవడం అవని, డైజెస్టివ్ ప్రాబ్లం లేకుండా జంక్ ఫుడ్ తీసుకొని ఒబేసిటీ అయి ఇంకా హార్ట్ అటాక్ ఎక్కువ అవుతాయి. సో ఎక్సర్సైజ్తో సహా మీరు మినిమం 7 to 8 hours సౌండ్ స్లీప్ కావాలి.
ఎట్లా? అట్లీస్ట్ 7 o'clock మీరు డిన్నర్ చేసుకున్న తర్వాత, లైట్ డిన్నర్ తీసుకున్న తర్వాత 1 hour అట్లీస్ట్ నో స్క్రీన్ టైం. అంటే ఎయిదర్ మొబైల్ చూడకండి, ల్యాప్టాప్ చూడకండి, టీవీ చూడకండి. మీరు ఎక్సర్సైజ్ చేసి వచ్చాక ఖచ్చితంగా 9:30, 10 o'clock మీరు ఖచ్చితంగా పడుకోవచ్చు. సో 10 to 6 or 9 to 6 మీరు పడుకున్న 7 to 8 hours ఈజ్ అబ్సల్యూట్లీ మీకు స్ట్రెస్ లెవెల్ పూర్తిగా 50% తగ్గిపోతుంది.